ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గారు. నమస్తే అండి. జూన్ మాసంలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? మిథున రాశి వారికి కూడా చాలా వరకు బాగానే ఉందనే చెప్పచ్చు. ఇంచుమించుగా 70% మంచి ఫలితాలు ఉన్నాయి. సరే, మంచి ఫలితాలు ఎలాగో చెప్తాను. 30%లో ఏం ఫలితాలు ఉండొచ్చు, అంటే చెడు అనే దాంట్లో ఏ రకంగా ఉండొచ్చు. ఈ 30%లో ఉండే చెడు ఫలితాల్లో ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి గురుడు యొక్క సంచారం ఏదైతే ఉంటుందో అది పూర్తి స్థాయి మంచి ఫలితం కాదు, మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇదే తర్వాత అంటే మనకి ఈ జూన్ నెలలోనే గురుమౌఢ్యం అనేది కూడా రావటం అనేది ఉంటుంది. అంటే గురుడు మరింత బలహీన పడతాడు, రవితో కలుస్తాడు కాబట్టి. సో మిథున రాశికి గురుడు యొక్క ఫలితం ఏంటి అనేది చూసినట్టయితే, వీళ్ళకి వృత్తి ఉద్యోగాల కారకుడు గురుడు అయ్యాడు. తర్వాత భార్యాభర్తల రిలేషన్స్కి కూడా గురుడే కారకుడు అయ్యాడు. తర్వాత వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ఉంటే కనుక అక్కడ గురుడే కారకుడు అవుతాడు. అంటే ఈ మూడింటి మీద కొద్దిగా మధ్య మధ్యలో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడడానికి ఉంది. అంటే ఉన్నట్టుండి ఆకస్మికంగా ఉద్యోగాలు పోగొట్టుకోవటం, తర్వాత ఏదో ఊహించి మనం ఉద్యోగం మార్పు తీసుకుంటే అక్కడ మనకి మళ్ళీ తనం మించి పొయ్యిలో పడినట్టు ఉండటం, అది అంత మంచి మార్పు కాదే అనిపించటం. తర్వాత భార్యాభర్తలు అంతలోనే చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నట్టుండి ఒక చిన్న మాట పట్టుకుని వాళ్ళిద్దరు ఆవేశాలు పెరగటం. సో ఇవి నెగిటివ్ ఈ 30%లో ఉండేది. తర్వాత పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా అక్కడ అపార్థాలు రావటం అనేది, తర్వాత పార్ట్నర్షిప్లతో వెళ్తున్న బిజినెస్లు అంత ఆశాజనకంగా ముందుకెళ్ళలేకపోవటం కానీ, అవి కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా ఏదైతే మనకి ఈ జూన్ 18వ తారీఖు వరకు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే గురుడు స్థితిలో మార్పు లేకపోయినప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క అనుకూల స్థితి వల్ల అవి కొంత మనకి తక్కువ స్థాయిలో కనబడటం అనేది ఉంటుంది. కనుక జూన్ 18 వరకు కొద్దిగా తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. సో జూన్ 18 తర్వాత నుంచి అక్కడక్కడ ఉంటాయి. ఓకే. అయితే మిగతా మంచి ఫలితాల్లోకి వచ్చేప్పటికి ఏంటి అంటే కనుక, ఏదైనప్పటికీ కూడా మనకి నెగిటివ్ ఒక 30% తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, తండ్రి గారి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కానీ, లేదా తండ్రి గారి పరంగా ఏమైనా ఒత్తిళ్లు పెరగటం కానీ అవి కూడా ఉంటాయి. ఇక ఈ 70%లో మంచి ఫలితాలు వచ్చే దాంట్లో ఏంటంటే, ఆర్థికంగా ఎటువంటి ప్రతిబంధకాలు ఉండవు. అవసరానికి ఎప్పుడు కూడా తగినంత ధనం లభించడం అనేది అయితే ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఎవరైతే కవులు, కళాకారులు, క్రీడాకారులు, ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు, మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు మంచి భవిష్యత్తును పొందడానికి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి అవకాశాలు కూడా అలాగే ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కనుక ఆ రకమైన వాటిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాణింపు అనేది కనిపిస్తుంది. ఇక మళ్ళీ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే, ఎటొచ్చి కొంతవరకు ఏదైనా చెడు ఉంటే కనుక ఈ బోధనా రంగం, అంటే ఉన్నట్టుండి ఏదైనా సరే ఆకస్మికంగా ఉపాధ్యాయులు లాంటి వాళ్ళు కొంతవరకు ఇబ్బందులు పడడానికి, తర్వాత అనుకోని చోటుకు వీళ్ళని బదిలీలు చేయటం అనేది ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక ఆ రకంగా కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కానీ మిగతా అన్ని రంగాల ఉద్యోగాల వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత అంటే ఇక్కడ మనం ఏదైనప్పటికీ కూడా, అంటే ఉద్యోగం ఎవరికైతే పోతుందో అదే సరే ఒక 30% ఉంది. కానీ ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే, ఏదైనా సరే మరి అందరికీ ఒకే రకమైన ఒక గ్రహస్థితి అనేది ఒకసారి ఉండదు. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఏదైనా ఇబ్బంది అనేది ఎక్కువగా పడితే అది పునర్వసు నక్షత్రం, అక్కడ గురువు సొంత నక్షత్రం కాబట్టి వాళ్ళ మీద ఇంకొద్దిగా ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆరుద్ర నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి అంత తీవ్రత ఉండదు. సో వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఖచ్చితంగా పేరు సంపాదించుకోగలగటం అనేది, తర్వాత వీళ్ళకి కూడా సేమ్ వృషభ రాశి, అంటే వృషభం, మిథునం, ప్రస్తుతం మనం 3 రాశుల వారికి కూడా విదేశీ యోగ్యతలు అయితే బాగానే ఉన్నాయి. సో ఈ 3 రాశులకే ఉంటుంది, తర్వాత రాశి నుంచి ఇంకా కొంత తగ్గుతుంది. బట్ వీళ్ళకి మాత్రం కొద్దిగా ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి, అంటే విదేశాల పరంగా ఆ రకంగా అయితే యోగ్యత అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ప్రస్తుతము ఏదైతే జూన్ 15 వరకు కూడా ఈ మిథునానికి లాభస్థానంలో రవి సంచారం అనేది జరుగుతుంది. కనుక రాజకీయ నాయకులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఏదైనా సరే వాళ్ళు ముఖ్యమైన పదవులు కానీ వాటి కోసం ఏదైనా సరే ప్రయత్నిస్తుందంటే ఈ 15 రోజులు మరికొంత గట్టి ప్రయత్నం చేయటం.
సో ఎవరికి ఏ రకమైన ఫలితాలు కావాలో లేదు, మనకు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి చేసుకుంటున్నాం, మనకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయి వాటిని ఇప్పుడు గట్టిగా పుష్ చేసుకోవటం. ఓకే. సో దీపం ఉండగానే ఇల్లు చక్కెట్టుకోవాలన్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం బాగుంది, జూన్ 15 దాకా మనం చెప్తున్నాం కనుక మనం త్వరపడటం అనేది మన చేతిలో ఉంటుంది. సో లేదు బాగుంది కదా అని చెప్పారంటే అంతటి మన ఇంటికి వచ్చేవి కదా డబ్బులు అనేవి. సో ఇది మనం ప్రయత్నించడానికి యోగ్యవంతమైన కాలం అనేది మనం గుర్తించుకుంటే ఖచ్చితంగా ఇది బాగుంది. రవికి సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు ఏదైనా సరే పదోన్నతులు అలాంటివి ఏమైనా ఆశిస్తే కనుక పదోన్నతులు జరగడానికి ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే నేత్ర వైద్యులు, కంటికి సంబంధించిన వైద్యులు మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. తర్వాత ఈ ఉన్నట్టు మరి సడన్ ఫీవర్స్ ఇలాంటి జనరల్ ఫిజిషియన్స్కి కూడా లాభాలు ఎక్కువ పొందడానికి కూడా అవకాశం ఉంది. సో అందుకని ఈ రంగాల వారికి అయితే కనుక ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంది. తర్వాత ఏదైతే పెళ్ళి ఇలాంటివి అయితే ఉంటాయి కదా, మరి ఇందాక మనం చెప్పుకున్నాం కలత్ర కారకుడు వాటన్నిటికీ సంబంధించిన వాడు లేదా జీవిత భాగస్వామి కారకుడు కూడా గురుడే. సో ఈ గురుడు అనే వాళ్ళకి వీళ్ళకి ఏదైనా సరే కొద్దిగా జూన్ 18 అంటే మొదటి 18 రోజుల్లోనే కొద్దిగా విస్తృతంగా ప్రయత్నించుకోవటం మంచిది. జూన్ 18 నుంచి ఇంకా కొద్దిగా అవకాశాలు తక్కువ అవుతాయి. సో అందుకని మొదటి నుండి 18 రోజుల్లోనే వీళ్ళు ఎక్కువగా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఎక్కువ లాభం గడించడానికి లేదా అనుకూలత పొందడానికి. భూములు కొనాలన్నా అమ్మాలన్నా దీనికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? అంటే భూములకి కొనడానికి అమ్మడానికి అయితే కనుక మనకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ప్రస్తుతం ఏదైతే జూన్ ఇంచుమించుకి 21వ తారీఖు బుధుడు సంచారం మారటం అనేది ఉంటుంది కనుక జూన్ 21 తర్వాత నుంచి ఎక్కువగా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. కనుక జూన్ 21 తర్వాత నుంచి సాగించుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి ఇంచుమించుగా మీకు మళ్ళీ 15 రోజుల పైన ఆ రకమైన గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి ఈ జూన్ 21 తర్వాత అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేసుకోవచ్చు. గురుగారు గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి వీళ్ళకి ప్రజెంట్ ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఇందాక మనం చెప్పుకుని ఏదైనా సరే ఇటు గురుమౌఢ్యం రావటం అనేది కానీ తర్వాత గురు సంచారంలోనే వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు అనేది మిథున రాశి మనం చెప్పుకున్నాం. కనుక ఇక్కడ ఏదైనా సరే గురుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో అది ఏ రకంగా చేసుకోవటం అంటే మనం దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవటం, లేదు నాకు సాయిబాబాని గురువు అనుకుంటే సాయిబాబాని పూజించడం, నాకు దత్తాత్రేయుడే గురువు అనుకుంటే దత్తాత్రేయుడిని పూజించుకోవటం, అలా వాళ్ళు ఎవరైతే గురువుగా భావిస్తున్నారు ఆ గురువుకి సంబంధించిన పూజలు ఏవి చేస్తున్నా కూడా సత్ఫలితాలే ఇవ్వటం అనేది కూడా ఉంటాయి. లేదు మనకి ఇవేమీ తెలియదు అనుకుంటే మీరు ఎవరైనా సరే ఒక పండితుడు అనుకోండి, ఎవరైనా సరే ఒక గురువు అనుకోండి, ఆయనకి ఏదైనా సరే ఒక పుస్తకం గ్రంథాన్ని బహుకరించినా కూడా అది కూడా గురుడు శాంతింపబడడానికి ఉంటుంది. తర్వాత గురువారాలు అప్పుడప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేసినా కూడా గురు ఫలితాలు మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా మనకి గురుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవటం అనేది ఈ నెల యొక్క ఉద్దేశం. సో వాటికి సంబంధించిన కనుక చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పే ఏదైనా సరే స్విచ్ వర్డ్ అనేది మాత్రం ఇది వేదిక స్విచ్ వర్డే. సో ఈ వేదిక స్విచ్ వర్డ్ అనేది ఏంటంటే కనుక బ్రహ్మ. సో బ్రహ్మ 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 అనేది కనుక వీలైనంతసార్లు మననం చేసుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. సో ఖచ్చితంగా ఆ రకంగా వాళ్ళు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించడానికి. జూన్ నెలలో మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు.